అయితే ఇది వస్తున్నాయి కాదు నిమ్మకాయ పుల్లండి బాబాయ్ మొగని బామ్మారు అంటారు బామ్మారు అంటారే మొగని బామ్మారు అంటావా నీకేమడికనా మొగని రాండి పోనీ అనాలా అట్లా కాదే బయటికి పోయినప్పుడు ఏమండి శ్రీవారు హస్బెండ్ గారు ఇంట్లోకి వచ్చినాక నీ ఇష్టం నాకు తెచ్చుకోవాలి మాత్రం ఏమండి శ్రీవారు రాండి పోండి అని పిలవాలి బగ్గరాయి పనక మీదికెళ్ళి దాటిపోయినాం కాదు బయట మాత్రం ఏమండి శ్రీవారు రాండి పోండి అని పిలవాలి భద్రాయ కూడా సిగ్గుపడతాను సరే ఏడుగురు కొడుకుల తోడా నేను బిడ్డను కట్ట మళ్ళా నేను మమ్మీని నువ్వు డాడీ నేను మమ్మీని అయితానా నువ్వు డాడీ అవుతాను ఎవరు మమ్మీ వాళ్ళు డాడీరా నువ్వు డాడీ మమ్మీ మనకు ఇంగ్లీష్ అదే నువ్వు అమ్మ అవుతావు నేను అయ్యనైతాను గొల్ల మాట గొల్ల కురవ మాట ఎవరు కోరుకుంటాను నడవేం లేదు గడ్డి మంది కొట్టాలి అయిపోతుంది రాధా వెంకటరెడ్డి భార్య సత్యమైన మిత్ర భార్య మల్ల కాలి మన కొలమో వాళ్ళు ఎన్ని రోజులైన వాళ్ళ రాము గని రోజులు వాళ్ళ వరితో పట్టిండ్రమ్మ వెన్నెలకు వచ్చినాయి సత్యమాదేవి తీసుకొని పలుకు పలుకు నిద్రలైనా
నన్ను అనుకుంటా నన్ను ఎప్పుడు అనుకున్నాను అవి ఇప్పుడు ఇక్కపోతే రావాలి కొంచెం తాడు తెంపితే అమ్మ దాసి నా కొంగ కొడతాను నిజంగానే ఆయన తొంగి తొంగి చూడనే పట్టి ఆయన మా ఆయన ఆయన పేరేం పేరు? ఆయన పేరు పవన్. నీ పేరు చిట్టి. నా పేరు ప్రవళిక. ఎక్కడ ఆయన వేరే మరి ఎంతైనా గాని అవో నా భార్య సత్యమాదేవి ఒక్క జీవన వెళ్ళగాను 2 జీవనాల మనిషి అమ్మా. పడవడో నయమేనాయో ఎందుకే ఓటి పోతే ఒకటి ఉంటది. అవును ఇప్పుడు ఏమన్నా నీ పేరు 2 జీవన మనిషి అని 2 జీవనాల మనిషి ఓ పారం ఉండదు గట్ల కదమ్మా. 2 జీవనాల మనిషి అంటే నిండు గర్భవతురాలు. అంటే నాకు తెలుస్తుంది. గర్భవతం అంటే కడుపులో పిండం అదో జీవి ఇదో జీవి అంటావు. అదో జీవి ఇదో జీవి. మేము అంజన్న గుళ్ళె మాత్రం ఒక పుల్ల ఎత్తి సంతానం దొరికింది. మంచం మీది కాలు కింద దించకుండా చూసుకునే బాధ్యత చాయ్ గిలాస కూడా మేము అన్ని చూసుకుంటాం. నాకు ఎరికాపా నేను మెరిగిందా ఇంకా చంపుతే కదరా ఇంట్లో పని బాగా చేస్తాను పనికైతే మెరిగిందా ఏం పని చేస్తాడు అల్లుడు కలబెట్టుడు సాయేదు అందరు పోసుడు కలబెట్టుడు అయితే నాకు మీ దోస్తాన్ అయితే ఉత్తమ మనిషి కాదు. నిండు గర్భవతి కదా. వెళ్ళవయ్యా నీకు ఎందుకు తొందర నా కాలే మేడల్లా పైరవన్నాడు రాజ్యమే పోతాను సత్యమాదేవి చూసిన మేడల్లా అమ్మ పేరు పెట్టి ప్రేమతోడు పిలుచుకున్నది దాసి అవునమ్మా. 3 అట్లా పిల్లవ ఇట్లా సంసారం మూల సంసారం చేస్తారు. అప్పు నాకు ఇష్టం కాదు. నాకేమదు ఏంటమ్మా దొరసాని ఎందుకు చూసినావమ్మా? ఓ దాసులారా పంట పాడి కొట్టు గోదా కులాన 18 జాతుల మంది అంతా ఇవలక్షణంగా ఉన్నారా బిడ్డ? అందరు బాగున్నారు కానీ ఒక్క మాట్లాడుతాన బాధ. ఏం బాధలేదమ్మా. నువ్వు ఆడి విల్లవే నేను ఆడి విల్లవే ఏం అడుగుతావు అడుగు. మరి బిడ్డ రాని పోతివి దేని కాడా దేవుడని ఇచ్చనా ఇగిలి ఇచ్చనా? ఏందా ఇచ్చినా అంటే అర్థం ఉన్నది. ఇగిలిచ్చనా అంటే ఏమన్నట్టు ఇచ్చినట్టు ఇగిలి ఇచ్చినట్టు అట్లే ఒళ్ళు కూడా దొడ్డోళ్ళు కావాలంటే ఏమంటే భర్త దగ్గర నాకు వరము దొరికిందమ్మా. పుట్టమి నిమ్మ
భద్రయ్య గారు నాగరగాలేదమ్మ మీ అక్కనరు నీయో యారలు దొరసాని నీకే కూర అనుకున్న ఇష్టం అనిపించలేదా నేను కూడా మొదలాట అనుకున్నప్పుడు గట్టే అనిపించిందవ్వా మొదలాట అనుకున్నప్పుడు గట్టే అనిపించింది మరి అమ్మదాటోడు అంటాను ఇంతకు నీకు ఎన్నో సంబంధమే బుడ్డి ఎక్కువ నాకు మూడో సంబంధమే బాగానే ముడి వాడే నీకు మూడు వాళ్ళే మరి ఆడికి మూడే అంటాను మదిగాల నిన్న ఎవరికి ఇచ్చిరే నన్ను ముందుగా అమ్మాయికి ఒక విద్యాన్ని అష్టపోతే దూరం ఉండాలని కొయ్యలు అవతల గౌరేళ్ళకి ఇచ్చిర్రు నన్ను చూసి భయపడిపోయారు కాదమ్మా భయపడిపోయినాక మళ్ళీ ఎవరికి ఇచ్చిరుగా గౌరవకి ఇచ్చే అవ్వా ఏంటంటే పెళ్ళైన కొత్త మంది చూస్తున్నాడు పెళ్ళైన 6 నెలల వరకు సాయికాయాలు ఎక్కువ 2 లీటర్ రావుతాయి మీటర్ నువ్వు పెడతాంది ఆ సాగుబోతులు ఎందుకుంటారని అర్ధరాత్రి సూర్యులు పట్టుకొని ఈ పల్లెకి మా అవగారు వెళ్ళాలొచ్చిన రెండో సంబంధం మళ్ళీ ఎవరికి ఇచ్చారు నేను దూరం ఇస్తే అట్లా అత్తకు దగ్గర ఉండాలని నన్ను కరక పెళ్లికి ఇచ్చిర్రవ్వా మరి కరక పెళ్లికి ఇస్తే కరక పెళ్లి సంబంధం ఏమైంది వాడి రెండో సంబంధమే నాది రెండో సంబంధమే ఏం కలుసు బిడ్డ 2 పొత్తుల సంసారం చేయంగా కుంటి పొలం పుట్టింది మనిషి ముద్దు నువ్వు కుంటి పొలం కంటావని వాడు తాగొచ్చి పొట్టు మోరు పెట్టిండు నేను రాంగే అన్న కుంటి పొలం ఎత్తుకో వచ్చాని ఆ పొలం నిశ్చయం వాడు పొక్కలే అర్ధరాత్రి పక్కన వేసి రోడ్డు పట్టుకుని ఈరే బలే ఎలా వచ్చినవా మూడో సంబంధం ముడివాలని కూర్చున్న కాడ బతకాల నా బిడ్డని భూపాలు వెళ్ళి బొగ్గు బాయ్ ఓడికి ఖాయం చేసిర్రు
ఖాయం చేసేటప్పుడు 10 లక్షల వరకు పోసిన విద్య బాగానే పోసినే. ఆ 10 లక్షల వరకు పోయేపు కానీ అత్తాడు పోతుంటే మా వాళ్ళు తెలివి చూస్తుంది ఈ 7,000 నా బిడ్డ ఇంటికి వస్తుంది 10 లక్షలకు 20 లక్షలు వస్తాయా అని భార్యగానికి లంగెత్తుతో బిడ్డుంటే లాభమే. నా సొంత బిడ్డలు ఉంటే రూపాయల చెట్టు పెట్టుకున్నట్టే అవ్వా 10 లక్షల వరకు పోయంగానే లగ్గం కొట్టేసుకున్నాక పెళ్లి కొడుకాయ వస్తాడు ఆ టాటా సో వేసుకుని వస్తాంటే పిల్లగా చూస్తుంది పిల్లగా మీ పిల్ల పేరు ఏంటంటే నా పేరు చెప్పగానే పిడా మగోళ్ళ కన్నా పుట్టిన వారు నన్ను ఊరు మీద జన్నకి జన్నకంటే అవసరం అయిందా కాళ్ళకు 2 బేడీలు వేసి జోల సూడు వచ్చి సోమవారం శుక్రవారం లేదు అన్నది దేవుని పేరు కదా దొడ్డు మీద ఈ బస్తా ఓ వీటిని సంబంధాలు ఎట్లయితే ఇంత శాఖ ఉంటే వాటికి రబ్బయ్యాలు ఎక్కువ వండుకున్నావు ఇంత తోడు వెనకాలంటే పచ్చలు ఎరగట్టుకున్నా చెరువు వెనక 2 ఎండుకాయలు కాకుండా బుడ్డ వరకలు ఇంటికి వచ్చిన 2 కోడి గుడ్లు పెసరు అప్పు బెండకాయలు 6 తీర్ల కలవూరి పోసు పెట్టినవ్వా నీ కూర మీద మన్ను ఒక్కరి కాదు 2 కాదు గన్ని తీర్ల కలిపండి మనం తిన్నావా దాని రుచి ఎట్లున్నది దాని రుచి ఎట్లుందంటే పచ్చకూర పచ్చరు ఈ ఎండ్రకాయలు కరకం గిరకం పుట్ట వరకం కంప కంప కోడుకు నీసు పెస్తారు అప్పు కష్టం కిష్టం బెండకాయలు బంకనవ్వా నీ కూర వంట వైకుంఠ చేసినాను అరిసెల్లో పల్లెం పట్టుకొని మా ఇంటికి వేస్తాడు ఆ కూరకు నీ కూర కంచులు ఇచ్చుకో ఈ భూమి నుండి రోగాలన్నీ మన కొత్త కారులు తయారైతాయి మరి ఇప్పటికీ ఆడల పెళ్ళిలో కోరికలు ఇంకా చల్ల పులుసు చేసుకుంటే చల్లబొట్టుంటే పోయినా చల్లబొట్టు కావాలని నా మొగడు తాగపోతాడు తాగిన మొగడికి ఇరవడం కాదు ఇళ్ళ కాడ చల్లబొట్టు ఉండాలని ఆదివారం నాడు పరకాల అంగట్లో తోలితే బరే పేరు తెచ్చింది కానీ అది 7 లేక కట్టులేదు ఇనువులేవా 7 ఏళ్ళ బట్టి నేను కంటే అంటే కొడుకులా అన్నా బిడ్డల్లా అన్నా నీ మిండెల్లా గట్ల కాదు కానీ ఏంద్ర డోలు కూడా గట్ల అంటారా అంటాడు ఏం అవుతారు ఆయన మాట్లాడు ఓ అంత పురుగు దొరుకుతా మనసులో పురుగు దొరుకుతా మధ్యలో లోపం ఉంటే పిల్లలు గారమ్మా
తెచ్చుకుందురా ఏం లేదవ్వా భగవంతా నీ ఇంట్లో దేవతలు మొక్కుతారు ఆగు తల్లి తల్లి పిల్ల చల్లగా బయట పడితే వెమ్లవాడ రాజన్న మా డోలోని పిల్లానికి దారుణం చేయించుకొస్తా తండ్రి దారుణం చేసి నువ్వు న్యాయపడరావు నాయపడు రమ్మంటే నీ చెల్లెనైతే కాదురా ఏం కాదు ఈ వర్షం మరదలు అనుకుంటుందా ఈ వర్షం మరదలు అనుకుంటుందా వాయి వరస తప్పితే నీ ఇంట్లో ఉడుగు వస్తుందిరా ఉడుగు వచ్చినా మంచిదే నీ ఇంట్లో తేనె తెట్టే పెడుతుంది ఏంటైతే వచ్చినా మంచిదే నీవే కావాలి నువ్వే కావాలి పురుగులు పడతాయిరా నీకు అడ్డా వచ్చా మంచిగా